అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని మనం నానబెట్టిన సగ్గుబియ్యం వేసి 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కగా సగ్గుబియ్యం అంతా కలిపేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లోనే సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవైతే ఉడికిపోయినాయి కదా, దించి పక్కన పెట్టేద్దాం. 2-3 గంటలు నానబెట్టామంటే సగ్గుబియ్యం వెంటనే ఉడికిపోతాయి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసి పాలు 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు చిక్కబడాలన్నమాట. పాలు మరిగేసరికి అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి, అలానే ఒక 10 జీడిపప్పు, 1 కప్పు ఉప్మా రవ్వను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రవ్వ అనేది మన వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. మన ఛానల్లో ఇంకా స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో 2 కప్పుల పంచదార వేసి పంచదారను కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టేసరికి పాలైతే 2-3 పొంగులు వచ్చేసినాయి అన్నమాట. చక్కగా మరిగినాయి. ఇలా మరుగుతున్న పాలలో మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని వేసి ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ పొడిని మనం జీడిపప్పు, రవ్వ, పచ్చి కొబ్బరితో చేసాం కదా, తొందరగా ఉడికిపోతుంది. అలానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు లేదు అనుకుంటే అచ్చంగా పచ్చి కొబ్బరి వేసైనా చేయొచ్చు. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే రవ్వ అనేది తొందరగానే దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గరగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు మనం ముందు ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం, రవ్వ అనేది చక్కగా కలిసిపోయి ఇంకాస్త దగ్గర పడ్డ తర్వాత ముందు పొడి పట్టుకున్న పంచదార పొడిని వేసి స్వీట్లో మంచిగా కలిసిపోయేలాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. డైరెక్ట్గా పంచదార వేసే కన్నా కానీ ఇలా ఆఖరిగా పొడి పట్టి వేసామంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సగ్గుబియ్యంతో ఎన్నో రకాల వెరైటీస్ చేసుంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పంచదారకి బదులుగా బెల్లం వేయాలి అనుకుంటే బెల్లం కరిగించి పక్కన పెట్టి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ పోయాలి. వేడి మీద పోసామంటే స్వీట్ అనేది విరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఇదైతే తయారైంది కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు. లేదు అంటే చిన్న చిన్న బౌల్స్లో పోసి చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తిన్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే ఐస్ క్రీమ్లా తింటారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.